పృచ్ఛకుడు అడుగుతున్నాడు, ప్రకృతిలోని అంధశక్తులు కూడానా? అబ్బా, అఖండ జ్ఞానాన్ని గురించి ఆయన చెప్తుంటే, మరి ప్రకృతిలో అంధశక్తులు కూడా అంటే అజ్ఞాన శక్తులు కూడా ఉన్నాయి కదంటే, పాపిష్టి రాక్షస శక్తులు కూడా ఉన్నాయి కదా అని అనమాట. అది అర్థమై ఉండొచ్చు. ప్రకృతిలోని అంధశక్తులు కూడానా అని అడిగాడు. అప్పుడు నిసర్గదత్ మహారాజ్ గారు అంటున్నారు, అంధశక్తులంటూ ఏమీ లేవు. చైతన్యం అనేదే శక్తి. ఏది జరగాల్సి ఉందో దాని ఎడల ఎరుక కలిగి ఉండు అంతే. ఓ రాక్షస శక్తులని, దైవీ శక్తులని, ఇది మంచివని, ఇది చెడ్డవని, ఇవన్నీ ఏమీ అసలు లేవు. ఏది ఎప్పుడు ఎలా వ్యవహారం దేని వల్ల జరుగుతున్నా అదే మహాశక్తి తప్ప వ్యక్తిగా ఎవ్వరికి ఏ ప్రత్యేకత లేదు అని తెలుసుకో. ఏది ఎలా జరగాల్సిందో దాని ఎడలను ఎరుక కలిగి ఉండు. ఏది ఎలా జరుగుతున్నా అది కలిగి తొలగిపోయేదే మహాశక్తి ఆధీనంలో అలాగ జరుగుతోందన్న ఎరుక మాత్రం మర్చిపోకు. అది జరగవలసి ఉంది, జరిగి తీరుతుంది, నువ్వు అవునన్నా కాదన్నా. కాబట్టి నువ్వు చెయ్యవలసిందల్లా ఏమిటంటే సావధానుడవై ప్రశాంతంగా ఉండు. నీ గమ్యం వద్దకి నీవు చేరినప్పుడు, నీ అసలు స్వభావం నీకు తెలిసినప్పుడు, నీ ఉనికి అందరికీ ఒక మహా దీవెనగా మారిపోతుంది. నువ్వు గనక నీ గమ్యానికి నువ్వు చేరితే, నీ గమ్యానికి నువ్వు చేరడం అంటే ఏమిటి? నేనెవరినా అని అన్వేషించి నేను అన్న తలంపు మూలంలో స్థిరంగా నిలిస్తే అదే నీ గమ్యానికి నువ్వు చేరడం. చేరినప్పుడు నీకు నీ అసలు స్వభావం ఏమిటో నీకు తెలుస్తున్నా. అసలు స్వభావం సదా ఉండుట, ప్రకాశించుట. నేను సచ్చిత్ స్వరూపుడనై ఉన్నాను అన్న సంగతి నీకు తెలిసినప్పుడు, అట్టి నీ స్వరూప స్థితిని తెలుసుకున్న నీ ఉనికి మాత్రం చేత అందరికీ అది మహా దీవెనగా మారిపోతుంది. ఉన్నావు, ప్రకాశిస్తున్నావు. అట్టి నీ ఉండుట, ప్రకాశించుట అనేటువంటి నీ సచ్చిత్ స్వరూపంలో నువ్వు స్థిరుడవైతే ఆ నీ దివ్య ప్రకాశం అందరికీ ఒక మహా దీవెనగా మారిపోతుంది. దీనికి నిదర్శనం ఎవరు? మహారాజు గారు, రమణ మహర్షి కదా, రామకృష్ణ పరమహంస, స్వామి రామానంద, ఇంకా చెప్పాలంటే ఇప్పుడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు, వీళ్ళందరూను అర్థమవుతుంది వాళ్ళ వైపుకి ఎందుకు మనం ఆకర్షింపబడుతున్నాం, ఎందుకు ఏడవబడుతున్నాం. వారు తమ సచ్చిత్ స్వరూపంలో స్థితులై ఉన్నారు. ఆ దివ్య స్థితే ఆసక్తి కలిగిన వారినందరినీ తన వైపుకు ఆకర్షించుకుంటుంది. ఆకర్షించుకుని మన అజ్ఞానాన్ని తొలగించి మన స్వరూపాన్ని మనకి అందిస్తుంది. అంతకంటే లోకానికి చేయవలసిన మహా ఉపకారమే ఉంది. కాబట్టి అట్టి నీ మూల స్థితిని నువ్వు చేరుకున్నప్పుడు, నీ అసలు స్వభావం సచ్చిత్ ఆనందమని నీకు అనుభవపూర్వకంగా తెలిసినప్పుడు, నీ ఉనికి అందరికీ ఒక మహా దీవెనగా మారిపోతుంది. కాబట్టి నువ్వు నీకు తెలిసిందంతా అజ్ఞానమే. ఇది నాకు తెలుసు, నాకు తెలీదు అని తెలుసుకునేదేదో అదే సత్య జ్ఞానము. అది తెలియట తెలియకపోవటానికి అతీతముగా తనకు తానే ప్రకాశిస్తోంది. అదే నువ్వు అన్నటువంటి గొప్ప సందేశాన్ని మహారాజ్ గారు ఈరోజు మనకి తన సందేశంలో అజ్ఞానము అంతమవ్వడమే లోకానికి ఉపకారము అనేటువంటి వ్యాసంలో చెప్పారమ్మా. ఇక్కడ